కట్టెల పొయ్యి మీద వండుకుంటే కమ్మ ఉంటుంది. చూసిరా పైసలు వచ్చిందేమో అమ్మ చూస్తామ్మా చూసి ఆ బియ్యం వేసి కూరగాయలు కోస్తున్నావు కదా ఇప్పుడు కూరగాయలు వస్తే ఫస్ట్ అన్నం వండుతుంది నాకు. ఎల్లిపాయలు మర్చిపోయినా ఎల్లిపాయలు బాసలు తోమంటే తోముతా, ఆకిలు ఉడుతా, శాంతి కలుతా, కడపలు కడతా, కూర అంటే ఇక మొత్తం చూసినా ఒక్కసారి వండితే ఇంత కష్టం మన పడితే బిడ్డ మరి రోజు మేము ఎట్లా కష్టపడచ్చు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల మా పప్పు అయితే ఉడుకుతుంది. నువ్వు వండినావు కదా టేస్ట్ చూడు. నేనే బలి, ఓ బలి మా ఇద్దరికి ఇది అన్నం చూసిరా. నాది కాదు గెలుపు, మా అమ్మ మా బాపుది. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే. జై జవాన్ జై కిసాన్ అన్న. పొద్దుగాలు వచ్చాం, గడ్డి కుప్పలు ఎత్తిపోతున్నాం, 5-6 గేటు వాళ్ళు పెట్టినాం. వాన వండితేనే ఈడ వండుతుంది, లేకపోతే ఎండుతుంది. అయినా సరే ఇక డ్రిప్ పైపులు ఉండే, డ్రిప్ పైపులతో పెడుతున్నాం. బాగా వాన పడ్డా పంట ఖరాబ్ అవుతుంది, వాన పడకపోయినా పంట ఖరాబ్ అవుతుంది. వాన పడాలి, రైతులని ఆ దేవుడే కాపాడాలి. గడ్డి కుప్పలు అయితే ఎత్తిపోసినాం. ఇగో చూసిరు కదన్న, ఇగో కుప్పలు మొత్తం నీట్గా వేసుకుంటేనే మళ్ళీ మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే మనం ముఖం కడుక్కొని బొట్టు ఎట్లా పెట్టుకుంటామో మనం పంటకు అంతా నీట్గా ఉంచుకోవాలి, అప్పుడే అందంగా అనిపిస్తుంది, పంట మంచిగా వండుతుంది. చూసిరా అన్న, ఇట్లా ఉంటాయి మా బాధలు. ఒక రైతు కష్టం ఎంత చెప్పినా తక్కువనే. రైతుని దోసుకున్న వాళ్ళు రాజు అవుతారు, ఆ రైతు మాత్రం ఇంకా పొలం కానీ పురుగుల మందు తాగకుండా చచ్చిపోతాడు. ఇది దేశం మీద ఉన్న రైతు పరిస్థితి. ఏం చేస్తాం, మా బతుకులు మాత్రం మారాయి. ఇగో ఈ కుప్పలు అయితే ఎత్తిపోసిన, ఇవి వంట పోయి అటు వారిపోతా. ఇట్లుంటుంది మా బతుకైతే. అన్న చూసిరా, పొద్దుగాల నుంచి అయితే గడ్డి కుప్పలు ఎత్తిపోతానా, ఆకలి ఘోరంగా అవుతుంది. అమ్మ కూరగాయలు గిట్ల తెమ్మన్నది, మార్కెట్ పోయి తీసుకొని వస్తా. ఈసారి అయితే మనం పెట్టలే, ఇప్పుడు మార్కెట్ పోయి తీసుకొని వస్తా. చూడురి, మార్కెట్లో ఇట్లా ఇచ్చేటప్పుడు మనం అడగాలి, కుసర అడగాలి, కొంచెం తక్కువగా అడగాలి, అడుగుతూ ఉండాలి. ఎందుకంటే అడిగితేనే కదా, అడిగినైనా అమ్మ ఆయన అన్నం పెట్టదు అంటారు కదా, మనం అడగాలి, ఎందుకంటే తక్కువకి ఇస్తారు. అట్లుంటుంది. పోదాం పర్రి మార్కెట్కి, ఇది ఆడ పోసి. ఇప్పుడైతే మనం పండియలే కూరగాయలు, మనం పండించిన కూరగాయలతో అమ్మతో కూర వండిపించి తిందామని అనుకుంటున్నాం. ఒకసారి మన గజ్వేల్ మార్కెట్కి అయితే వచ్చిన, దర్రి చూపిస్తా. అటు సైడ్ ఉంటుంది ఇది గజ్వేల్, ఇది పూల మార్కెట్. ఇది బాగున్నావా? అంత మంచిగా బాగున్నావా? ఆయన మన ఖజా పోయి బాగున్నా. ఈయన చూసిరు కదా, ఇంత ప్రేమ కోసమే తిరిగిన, ఆ ప్రేమ ఇంకా కావాలి, సరిపోదు. ఇప్పుడైతే మన కూరగాయల మార్కెట్కి వచ్చిన అన్న వాళ్ళు లోకల్లో ఉంటారు. థ్యాంక్ యూ. మంచిగా అనిపిస్తాను, ఇంత మంచిగా సపోర్ట్ చేసిరు కదా, సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టినా ఇటువంటి దొరకదు అన్న, ఇటువంటి దొరకది. నాకు దొరికింది, మస్తు సంతోషంగా ఉంది అన్న. చూసిరు కదా, ఇప్పుడైతే మనం గజ్వేల్ మార్కెట్కి వచ్చినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎట్లున్నాయి చూడు. మనం అంటే ఈసారి కొంచెం లేట్గా చేసినాం కాబట్టి కొంచెం మన దగ్గర పంటలు అయితే కూరగాయల తోటలు పెట్టలే. ఇప్పుడైతే కూరగాయలు తీసుకుంటున్నాం. అమ్మ ఎట్లా టమాటా 80? చూసిరా, ఈసారి టమాటా పెట్టలే. రేట్ ఎట్లుంది? 80. ఇప్పుడు చూసుకున్నట్టయితే సేమ్ దోసకాయ లెక్కలు ఉంటుంది, కానీ ఇది దోసకాయ కాదు, బుడుమకాయ. ఇదైతే తీసుకోబోతున్నా. చూసిరు కదా, దీన్ని 3 రకాలుగా వేసుకోవచ్చు. ఒకసారి అన్న చెప్తాడా? నా చెప్పాను. దాన్ని చట్నీ వేసుకోవచ్చు, సాంబార్లు వేసుకోవచ్చు, కర్రీ వేసుకోవచ్చు. చూసిరు కదా, ఇది బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు తీసుకుంటున్నాం. అన్న ఎంత ఇది? 60 రూపీస్ కేజీ. జర చూడా, 40 రూపీస్ తీసుకో. ఏదేసినా కరెక్ట్ వేస్తున్నా అన్న, నీ చేయి మంచిగా ఉంది. చూసిరా అట్లా అన్న, నేను ఇట్లా రైతునే అన్న. అన్న ఇట్లే సపోర్ట్ చేయాలి, రైతులందరికీ సపోర్ట్ గట్టిగా ఉండాలి. రైతు నుంచి అన్న
చూసిరా కూరగాయలు వేద్దామంటే మన సపోర్ట్ ఇట్లుంది. ఇది నాకు కాదు వేయాల్సింది, మా అమ్మకు మా ఆపుకు. ఎందుకంటే మనోళ్ళ ప్రేమ ఇంత గొప్పది. చూసినా మనకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు లేవు అమ్మ, బరువు అవుతుంది. మా ఇద్దరికి ఇది అన్నం చూసిరా, నాది కాదు గెలుపు, మా అమ్మ మా బాపుది. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే. జై జవాన్ జై కిసాన్. చూసిరా, మా అమ్మ మా బాపు ధైర్యం ఇచ్చి కాబట్టి ముంగట్ కడేసిన. మీరు సపోర్ట్ ఇచ్చిరు కాబట్టి ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా నడిపిద్దాం. ఒక రైతు పవర్ చూపిద్దాం. మేమెవరికి తెలుసు, నువ్వు చేయంగానే మేము అందరికి తెలుస్తున్నాం. మాకు కూడా మేము సపోర్ట్ ఇచ్చినా నువ్వు గెలిచినావు, నిన్ను చూసుకొని మేము గెలవాలి. మనకైతే కూర అనేది వండనీకి రాదు, ఇట్లా ఏమంటే ఈ పని చేస్తాం. ఈ బీరకాయ ఎట్లా వండుతారమ్మా? బీరకాయనా బిడ్డ? బీరకాయ పప్ప. బీరకాయ పప్పు ఫస్ట్ నూనె పోయాలి. నూనె పోసి జీలకర్ర ఎండిన మిర్చీలు వేయాలి. వేసి అవి గోలినాక అల్లం ఎల్లిగడ్డ వేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేసినాక ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసినాక మంచిగా అవి గోలినాక ఇవి బీరకాయలు వేయాలి. అందులో బీరకాయలు వేసినాక బీరకాయ ఉడికినాక పప్పు వేయాలి. పప్పు వేసి కారం వేయాలి. అప్పుడు బీరకాయ పప్పు అవుతుంది. బీరకాయ పప్పు అవుతుంది అంతే. చూసిరా, నాకు ఏనికి రాదు కానీ అమ్మ చేస్తుంది. చాలా మరి ఇంకా నేర్చుకోవాలి బిడ్డ. ఎప్పుడు నేర్చుకుంటావు? నేను వండానా మరి? వండు, నువ్వే వండు, ఇప్పుడు నీకే చూపిస్తా. అన్న మీకు మరి మీ మీదనే ఫస్ట్ ప్రయోగం అన్న, ఫస్ట్ మీ మీదనే ప్రయోగం మరి. చూసిరా పైసలు వచ్చిందేమో అమ్మ చూస్తామ్మా, కొయ్య చూసి ఆ బియ్యం వేసి కూరగాయలు కొత్తున్నావు కదా ఇప్పుడు. కూరగాయలు కొత్తే ఫస్ట్ అన్నం వండొస్తుంది నాకు, కూర వండదా కాబట్టి ఇడు ఉన్నా. కూర నేను చెప్తా, అది రాలేదమ్మా, నేను చెప్తా. అది లేస్తుంది లేవది పో. ముందుగా అయితే మనం మంచిగా ఊదుకోవాలి, ఎందుకంటే పోగొస్తుంది. కట్టెల పొయ్యి మీద వండుకుంటే కమ్మ ఉంటుంది. అమ్మ ఫస్ట్ ఇదేనా? ఫస్ట్ నూనె, చిక్కడి నూనె ఎంత పోయాలమ్మా? ఇదేనా? చూడు చూడు చూడు, చాలా పడ్డదానికి ఆగమవుతుంది, పొగొస్తుంది. పొగొచ్చినప్పుడు ఈ పొగ కళ్ళల్లో పోతే మంచిదే, ఏం కాదు, నాకు తెలిసి అంతే కదమ్మా. ఎందుకంటే అప్పటి మా ఇంకా మా బాపమ్మ నాకు చెప్పినుండే ఇట్లా కళ్ళు మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు అమ్మ ఫస్ట్ మడతలే అవి అలా ముందుగా వెళ్ళిపోయాలి, చేతితో వేయాలి. ఇల్కరా తర్వాత అంతేనా? ఇవి గోలాలి, గోలాలంట. పచ్చిమిర్చి, ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిగున్న మిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మర్చిపోయినా. ఎల్లిపాయలు అంతే చేయాలి పోయి. ఇప్పుడు అది గోలని కొద్దిగా ఆగు, జసేపు గోలాలి. అమ్మ చెప్పింది వేసిన అనుకో, తర్వాత వేరే ఉంటుంది ఇక కథ. అల్లం వెల్లిగడ్డ అగ్గువ, పసుపు, పట్టించిన పసుపు, రెండు మూడు చూసినా, 3 చెంచాలు ఉప్పు వేసిన. నిలువేవమ్మ అద్దు తెమ్మకి. తర్వాత కళ్యామాకు అమ్మ వేసాయి. చూసిరా ఎంత మంచిగా రెడీ, ఎంత మంచిగా అనిపిస్తుందో. అట్లా అందరు కలిసిమెలిసి ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఈ పొగ అట్లే వస్తుంది మరి.
చెప్పమ్మా ఇంకేం చేయాలి? ఇంకా అలా బీరకాయ వేయాలి. బీరకాయ వేసిన తర్వాత బీరకాయ ఉడికినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసినాక పప్పు వేయాలి. నీళ్ళు ఎప్పుడు పోతు? నీళ్ళు బీరకాయ ఉడికినాక నీళ్ళు పోయాలి. ముందే నీళ్ళు పోతే అది ఉడకన్నా. సరే ఏమి మరి బీరకాయ అది కొంచెం ఉడకాలి, జరిసేపు ఉడకాలి. చూసిరా జరిసేపు గోలినాయి. మనం ఇప్పుడైతే బీరకాయలు వేసుకోవాలి, మెల్లగా వేసుకోవాలి. ధనాల పొడి మొత్తం మంచిగా మనం మిక్సీలో పట్టినాం, పట్టి పెట్టిందో ఉంది, అందుకే ఇట్లా వేసుకోవాలి. గరం గరం ఉండేదానికి గరం మసాలా ఏ అమ్మా? మేము పంటలు చల్లుతాం ఆ మసాలా, కూరలు ఎత్తాం ఈ మసాలా. అమ్మ ఆకిలు ఉడమంటే ఉడుతా, బాసలు తోమంటే ఉడుతా, బాసలు తోమంటే తోముతా, ఆకిలు ఉడుతా, శాంతి కలుతా, కడపలు కడతా, కూర అంటే ఇక మొత్తం చూసినాం అమ్మ. ఒక్కసారి వండితే ఇంత కష్టం మన పడితే బిడ్డ. మరి రోజు మేము ఎట్లా కష్టపడచ్చు? నలుగురికి 5గురికి వండి పెట్టాలి, నాతో 5. ఇప్పుడు గింత సేపు అయింది కదా. ఇప్పుడు టమాటాలు కేజీ 80 రూపాయలు మాకు, ఎందుకంటే మనం పండించినాం. ఇప్పుడు టమాటా విలువ ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. దీని వెనక ఇంత కష్టం ఉంటుంది తెలుసా? టమాటాలు ఉడకాలంటే మత్తు సేపు అవుతాయా? కందిపప్పు ఇగో ఫస్టే ఉడకబెట్టుకున్నా, చూపెట్టలే, తర్వాత చూపిస్తాం అది. చూసిగా పప్పు ఎంత మంచిగా ముద్దుగా తయారైందో. తర్వాత మూత పెట్టుకుంటే కదా జెర్సేపు ఉడకాలి, మంచిగా తుక్కపెక్క వండాలి. పాట పాడుతున్నా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల మా పప్పు అయితే ఉడుకుతుంది. మా అమ్మ పని నేను చేసినప్పుడు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ నేను చూసినప్పుడల్లా, పని చేసినప్పుడల్లా, ఈ ఆకిల్స్ అనిపి ఇవి చేసినప్పుడల్లా, నువ్వు ఆడపిల్లవై పుడితే మంచిగా అనిపిస్తుంది అని అంటది. ఈ అమ్మ అంటే ఆడపిల్లలే చేస్తారు పని, మగపిల్లలు ఇట్లా చేస్తారు బరాబర్, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి అమ్మ చేసే పని మనం చేస్తే ఎట్లుంటుంది చూడరు. ఏమంటావమ్మా? కరెక్ట్. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేది. జై జవాన్ జై కిసాన్. చూసిరా అమ్మ ప్రేమ అట్లుంటుంది, ఎంత చెప్పినా తక్కువ. ఫస్ట్ నువ్వు వండినావు కదా, టేస్ట్ చూడు. నేనే బలి, ఓ బలి, బాహుబలి. కాలుతుంది అవుతుంది అమ్మ. నేను వండినా కదా, మంచిగానే ఉంటుంది పట్టు. ఇప్పుడు నేర్చుకుంటే కోడలు వచ్చినా కూడా వండి పెట్టచ్చు. నేను ఇట్లా వండుతుంది, నేనే తింటున్నా అంటే మీరు ఇట్లా తింటారు ఇక. బాగుందా టేస్ట్? సూపర్ ఉంది. అలా కొన్ని నీళ్ళు తెచ్చిన నీళ్ళు కూడా